అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ ఉదంకుడు. కురు పాండవ యుద్ధం ముగిశాక ద్వారకకు బయలుదేరాడు కృష్ణుడు. రథం బయలుదేరింది. కొంచెం సేపట్లో ఉదంకుడి ఆశ్రమాన్ని సమీపించింది. కృష్ణుడు అక్కడ దిగి ఉదంక మహామునికి వినయంగా నమస్కరించి ఆయన ప్రక్కనే దర్భాసనం మీద కూర్చున్నాడు. మాధవ, పాండవ కౌరవుల యుద్ధం చక్కబెట్టి వచ్చావా? అనుకున్న పని నెరవేరింది కదా, అయినా నువ్వు తలుచుకుంటే కానిదేముందిలే అన్నాడు ఉదంకుడు ఎత్తిపొడుపుగా. నయాన భయాన చెప్పాను, బ్రతిమాలాను, కానీ ఆ దుర్యోధనుడు నా మాట వింటేనా? భీష్మ ద్రోణులు కూడా ఎంతో చెప్పారు. ఓహో, అతగాడికి చెవికెక్కితేనా? గర్వంతో లోభంతో కళ్ళు మూసుకుపోయి యుద్ధం చేశాడు. బంధుమిత్ర పరివార సమేతంగా మరణించాడు. విధిని ఎవరు దాటగలరు అన్నాడు కృష్ణుడు. ఉదంకుడు కోపం ఆపుకోలేకపోయాడు. నువ్వు వట్టి మోసగాడవు. చేతనై ఉండి కూడా సంధి చేయకుండా నిష్కారణంగా కౌరవ కులాన్ని నాశనం చేశావు. నీకు శాపమిస్తాను అన్నాడు. అయ్యా, నువ్వు మహర్షివి, తొందరపాటు తగదు, కోపం కూడదు. నన్ను శపిస్తే నువ్వు ఇన్నాళ్ళ నుంచి సమకూర్చుకున్న తపస్సంపద, బ్రహ్మచర్యం వృధాగా నశించిపోతాయి. ముందు నేను చెప్పేది విను, తర్వాత నీ ఇష్టం వచ్చినట్టు చేయి అన్నాడు కృష్ణుడు. ఉదంకుడు అంగీకరించాడు. ఓ తపస్వి, బ్రహ్మస్వరూపం ధరించి అన్ని లోకాలను నేనే సృష్టిస్తాను. విష్ణు రూపం ధరించి రక్షిస్తాను. శివస్వరూపం ధరించి సంహరిస్తాను. ధర్మం నశించి అధర్మం ప్రబలినప్పుడు అవతరించి దుర్మార్గులను నాశనం చేసి ధర్మస్థాపనం చేస్తాను. అలాంటి వాడినే ఉండి కూడా అధర్మపరులైన కౌరవులను ధర్మపరులైన పాండవులతో కలపాలని చూశాను. ఫలితం లేకపోయింది. కౌరవులు తమ దుర్మార్గం వల్ల ధర్మయుద్ధంలో పాండవుల చేతుల్లో చచ్చారు. ఇందులో నువ్వు నన్ను శపించవలసినదేముంది అని ప్రశ్నించాడు కృష్ణుడు. తల వంచుకున్నాడు ఉదంకుడు. మహాత్మా, నా ఆగ్రహం, తొందరపాటు నీ అమృత వాక్కులు వినటం వల్ల పోయాయి. ప్రభు, నీ దయకు నేను పాత్రుడనైతే అనుపమానమైన నీ స్వరూపం నాకు చూపించవా? నా చూపులు సార్థకం చేయవా అని నమస్కరించి ప్రార్థించాడు. కృష్ణుడు ఆ ప్రార్థన ఆలకించి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఆశ్చర్యంతో చలించిపోయాడు ఉదంకుడు. బహుపాదాలు, బహుశిరస్సులు, బహుగర్భాలు, బహుభుజాలు, సర్వం నువ్వే అయ్యి కనిపిస్తున్నావు. భయమేస్తోంది. ప్రభు, ఈ రూపం ఉపసంహరించి ఎప్పటిలా సౌమ్యాకారం ధరించి కనిపించు అని అర్థించాడు ఉదంకుడు. ఉదంక, నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు వాసుదేవుడు. దేవా, ఇది మరుభూమి, ఇక్కడ నీళ్లు దొరకవు. నాకు నిరంతరం జలం లభించేటట్టు అనుగ్రహించు. అలాగే నన్ను తలుచుకోగానే జలం లభిస్తుంది నీకు అని వాసుదేవుడు ఉదంకుడికి వరమిచ్చాడు. ఆ తర్వాత ఒకసారి ఉదంకుడికి దాహం వేసింది. కృష్ణుని తలుచుకున్నాడు. వెంటనే భుజాన తోలు సంచితో నల్లని మనిషి ఒకడు ప్రత్యక్షమయ్యాడు. అతని చుట్టూ వేట కుక్కలున్నాయి. దిగంబరుడు, చేతిలో విల్లు, బాణాలు ఉన్నాయి. ఉదంక, ఈ నీళ్లు తాగి నీ దాహం తీర్చుకో అన్నాడు అతను. ఛీ, ఆ నీళ్లు నాకు అక్కర్లేదు అన్నాడు ఉదంకుడు అసహించుకుంటూ. చూడు, నువ్వు దాహంతో బాధపడుతుంటే నీ మీద దయతో వచ్చాను, కాదనకుండా తాగు అన్నాడు దిగంబరుడు. నువ్వు నాకేం సలహా చెప్పనక్కర్లేదు, దయచేయి అన్నాడు ఉదంకుడు. వెంటనే ఆ దిగంబరుడు కుక్కతో సహా అంతర్ధానమయ్యాడు. ఇంతలో కృష్ణుడు అక్కడికి రానే వచ్చాడు. మాధవ, మా మంచి వరం ఇచ్చావులే, ఎంత దాహమైనా నిషాదుడిచ్చిన నీళ్లు నేను తాగుతానా అని నిష్ఠూరంగా అడిగాడు ఉదంకుడు. అయ్యో, నీకోసం నేను పడ్డ శ్రమంతా వృధా అయింది. నేను ఇంద్రుడి దగ్గరకు వెళ్ళి నీకోసం అమృతం ఇమ్మని అడిగాను. మానవులకు అమృతం ఎందుకు, ఇంకోటి ఏదైనా అడగమన్నాడు. నేను ససేమిరా కాదన్నాను. నా మీద ఉన్న ప్రేమతోనైనా ఉదంక మహామునికి అమృతం ఇవ్వాలి అని ప్రార్థించాను. సరే అయితే నేను మారు రూపంలో వెళ్ళి అతనికి అమృతం ఇస్తాను. అతను కనుక సిగ్గుపడో అసహించుకొనో ఆ అమృతం తాగకపోతే మాత్రం నేను దానికి బాధ్యుణ్ణి కాను అన్నాడు ఇంద్రుడు. నేను సరేనన్నాను. అతని రూపానికి రోసి నువ్వు ఆ అమృతాన్ని తిరస్కరించావు. పోనీలే, ఏం చేస్తాం, నేనిచ్చిన వరం వృధా కాకుండా చేస్తాను. నీకు నీరు కావలసి వచ్చినప్పుడు మేఘాలు ఈ మరుభూమిలోకి వచ్చి వర్షిస్తాయి. అవి ఉదంక మేఘాలనే పేరుతో ఇక్కడే సంచరిస్తూ మానవాళికి ఉదకం ప్రసాదిస్తూ నీ కీర్తిని చాటుతూ ఉంటాయి అని పలికి కృష్ణ భగవానుడు అంతర్హితుడయ్యాడు. ఇప్పటికీ మేఘాలు ఒక్కొక్క పుణ్యతిథిలో ఆ మరుభూముల్లో వర్షిస్తుంటాయి.
మరొక చిన్న కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.